ఒకే ఒక గురువు ఉంటాడు, ఆయన జగద్గురు శంకరాచార్యుల వారు మాత్రమే. కాబట్టి దయచేసి ఆయన రాముడు కూడా అయిపోయేది, శివయ్య కూడా అన్నాడు. కానీ ఇంకో గుడి కోసం ఆయన గుర్తు చేస్తున్నా, మధురలో కట్టవలసిన కృష్ణుడి గుడి కూడా మీకు ఉన్నది. అది కూడా కృష్ణుడి గుడి కట్టే అవకాశం నెక్స్ట్ పాటలో వస్తుంది చూడండి. అది ఇది కూడా కట్టి తీరాలది. మినార్ పోవాలి, గోపురం ఎరగా అక్కడ ఆ మినార్ ఇప్పుడు తీస్తారని నేను తిరిగిన పుణ్యక్షేత్రం లేదు. ఒక్క మానస సరోవరం తప్ప అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చినటువంటి వ్యక్తి నేను. నా కాలు తాకింది కూడా మీ మోక్షమే. ఎక్కడ జరిగింది 12 జ్యోతిర్లింగాలు అయిపోయినాయి, 10 శక్తిపీఠాలు అయిపోయినాయి, పంచరామక్షేత్రాలు అయిపోయినాయి, నవరసం క్షేత్రాలు అయిపోయినాయి, 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించుకున్నాను, పంచరామక్షేత్రాలు, పంచాత్మలింగాలు, పంచభూతలింగాలు కూడా దర్శించుకున్నటువంటి ఆ భగవంతుడు డబ్బులు ఇస్తూ ఉంటే, మీరు పూజలు చేస్తూ ఉంటే నా ఇంట్లో అవి ముఖ్యపోతాయనే ఉద్దేశంతో ఆయనకి అంకితం ఇస్తున్నా. 19వ తారీఖు అమావాస్య అంటే నాకు ఇష్టం, ఆ రోజే నా పూజ ఉంటుంది. కాబట్టి దయచేసి నా పూజ కూడా వస్తే ఆనందిస్తా, రాకపోయినా బాధపడడం ఆనందిస్తా. అటువంటి వ్యక్తిని నా దగ్గర కూడా జనాలు ఎంతమంది వచ్చినా పర్వాలేదు. కాబట్టి మంచి మనసుతో నాకు మైక్ ఇచ్చాడు కాబట్టి చెప్పా. ఆ నారికేళం అనేటువంటి కొబ్బరి చెట్టు ఆయన తీసుకెళ్తున్నాడు. మీకు ఒక ఫలాన్ని, ఒక జాకెట్ బట్టని, ఒక టవల్ని ఇచ్చాడు. ఆ టవల్ని మీరు ఉపయోగించుకోండి ఇంట్లో పూజా సామాన్ల గదిలో వాడుకోవడానికి. కొబ్బరికాయ